అమ్మా, నువ్వు చేస్తుంది ఏది నాకు నచ్చట్లేదు. నేనేం చేశాను రా? నాకు 18 ఏళ్ళు నిండిపోయాయి, పెద్దవాడిని కూడా అయ్యాను. అయినా సరే నువ్వు నా మీద పెత్తనం చేస్తున్నావు. ఇది నాకు నచ్చట్లేదమ్మా. అలాగా, సరే నీ బాధ ఏంటో చెప్పు. నాకు కొన్ని షరతులు ఉన్నాయమ్మా. నువ్వు ఒప్పుకుంటానని నాకు మాట ఇవ్వు. ముందు ఆ షరతులు ఏంటో చెప్పు, ఒప్పుకోలో లేదో తర్వాత చెప్తా. ఇక నేను కాలేజీకి సైకిల్ మీద వెళ్ళను, బైక్ మీదే వెళ్తాను. సరే, ఇంకా? రెండో షరతు, మా ఫ్రెండ్స్ రూమ్కి వస్తారు, నాతోటే ఉంటారు. అయినా సరే నువ్వేమీ అనకూడదు. హా, ఇంకా? ఇంటికి నేను లేటుగా వచ్చినా రాకపోయినా సరే నన్ను అడగకూడదు, ఓకేనా? అలాగా. అమ్మాయిలతో నా ఫ్రెండ్స్తో గంటల తరబడి ఫోన్లో మాట్లాడతా, చాటింగ్లు చేస్తా. అయినా సరే నువ్వేమీ అనకూడదు, ఓకేనా అమ్మా? సరే గాని వాటన్నిటికీ ఒప్పుకుంటాను, మరి నా షరతులు కూడా వింటావా? ఒప్పుకుంటాను. టెల్ మీ అమ్మా, టెల్ మీ. రోజు బైక్ మీద వెళ్ళు, కానీ దాని పెట్రోల్ మాత్రం నీ డబ్బులతోటే కొట్టించుకోవాలి. మీ ఫ్రెండ్స్ ఇంటికి వస్తే వాళ్ళకి కావాల్సిన స్నాక్స్, జ్యూస్లు నువ్వే చేసి ఇవ్వాలి. నీ ఫ్రెండ్స్తో, అమ్మాయిలతో ఫోన్లో మాట్లాడుకో, చాటింగ్లు చేసుకో, ఏమైనా చేసుకో, కానీ ఆ వచ్చే వైఫై బిల్లు, ఫోన్ బిల్స్ నువ్వే కట్టుకోవాలి. ఫైనల్గా నువ్వు ఇంటికి ఎప్పుడు వస్తున్నావు, ఎప్పుడు వెళ్తున్నావు అడగకూడదు అనుకుంటే నువ్వు బయట రూమ్ తీసుకో, దాని రెంట్ నువ్వే కట్టుకో. వద్దులే అమ్మా, ఏదో జోక్ చేశాను. అయినా నాకు వయసు ఎంత అయిందని? జస్ట్ 18 కదా. నీ మాట వింటాలే. నా కొడుకు బంగారం.